నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు, అదేవిధంగా వాళ్ళ ఆస్తులు, వాళ్ళపై ఎన్ని కేసులు, వాళ్ళు ఆయా రాష్ట్రాలలో వాళ్లకు ప్రజాదరణ ఎంత ఉంది విషయాలపైన ఒక సంస్థ సర్వే నిర్వహిస్తున్నది. ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఈసారి కూడా ఏడిఆర్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సర్వే నిర్వహించిన నేపథ్యంలో మరి ఎవరు టాప్ 1లో ఉన్నారు, ఎవరు టాప్ 2లో ఉన్నారు, ఎవరిపైన ఎక్కువ కేసులు ఉన్నాయి అనే సందర్భాన్ని మనం చూసుకుంటే మాత్రం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల జాబితాతో పాటు ఎవరు ఏ ర్యాంకులో ఉన్నారు, ఆస్తులలో ఏ స్థానంలో ఉన్నారు అనే అది ఒకసారి పరిగణలోకి తీసుకుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా టాప్లో నిలిచాడని చెప్పవచ్చు. మరి ఎన్ని కేసులు ఉన్నాయి, తర్వాత ఎందులో టాప్లో ఉన్నాడు, అదొకసారి వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి ఆస్తి ఎంత, ఆయనపై అన్ని కేసుల. దేశంలో ముఖ్యమంత్రుల ఆస్తుల లెక్కలను ఏటా వివిధ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ముఖ్యమంత్రులకు వారి పనితీరు, ప్రజాదరణ ఆధారంగా కూడా ర్యాంకులు ఇస్తుంటాయి. తాజాగా ఏడిఆర్ సంస్థ ఆస్తుల వివరాలు వెల్లడించింది. దేశంలో 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల లెక్కలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏఈఆర్ విడుదల చేసింది. ఈ నివేదికలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తెలంగాణ సీఎం ఆస్తుల జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆస్తుల విలువను ఏడిఆర్ 30.4 కోట్లుగా పేర్కొంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 931 కోట్లతో దేశంలోనే అత్యంత ఆస్తి ఉన్న సీఎంగా నిలిచారు. అంటే టాప్ 7లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే నంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి టాప్ 1లోనే ఉండే. ఇప్పుడు మళ్ళీ అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మళ్ళీ టాప్ పొజిషన్లో ఉన్నాడని చెప్పేసి ఈ సంస్థ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం 15 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. ఏడిఆర్ నివేదిక ప్రకారం ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబుకు 10 కోట్ల అప్పు ఉంది. ఇక ఏడిఆర్ జాబితా ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో ఉన్నారు. ఏడిఆర్ నివేదిక ప్రకారం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ 30.4 కోట్లు. అదే సమయంలో రేవంత్ కు 1.3 కోట్లు అప్పులు కూడా ఉన్నాయి. పలువురు సీఎంలపై క్రిమినల్ కేసులు కూడా ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై దేశంలోనే అత్యంత ఎక్కువ కేసులు ఉన్నాయని చెప్పేసి ఆ సంస్థ ఏడిఆర్ సంస్థ పేర్కొంది. అంటే దేశంలోనే అన్ని రాష్ట్రాల 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే ఎక్కువ కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఆ ఏడిఆర్ నివేదిక వెల్లడించింది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక ఆస్తుల విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 330 కోట్లతో దేశంలో 2వ స్థానంలో ఉన్నారని చెప్పేసి ఆ సంస్థ తెలియజేసింది. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 50 కోట్ల ఆస్తితో జాబితాలో 3వ స్థానంలో ఉన్నారని చెప్పేసి సిద్ధరామయ్య 3వ స్థానంలో ఉన్నారు. జమ్మూ సీఎం ఓమర్ అబ్దుల్లా చివరి నుంచి 2వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం 50 లక్షలు మాత్రమే. అంటే చివరి స్థానంలో మమతా బెనర్జీ ఉంటే ఆ పైన 50 లక్షలతోటి ఓమర్ అబ్దుల్లా నిలిచాడని చెప్పి చెప్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ చివరి నుంచి 3వ స్థానంలో ఉన్నారు. అంటే కింది నుంచి లెక్క పెట్టుకుంటే మమతా బెనర్జీ, తర్వాత ఓమర్ అబ్దుల్లా, కింది నుంచి 3వ ప్లేస్ లో కేరళ సీఎం పినరయి విజయన్ 3వ స్థానంలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఆస్తి కేవలం 1.19 కోట్లు అని ఏడిఆర్ వెల్లడించింది. గత ఏడిఆర్ నివేదిక ప్రకారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేశంలో అత్యంత సంపన్న సీఎం గా నిలిచారు. నాడు ఆయన ఆస్తి విలువ 500 కోట్లుగా తెలిపింది. తాజాగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ 930 కోట్లుగా వెల్లడించింది. ఇక మమతా బెనర్జీకి కేవలం 15 లక్షలే ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికి 3 సార్లు సీఎం గా చేసింది. గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన మమతా బెనర్జీ కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయట. దేశంలోనే అత్యంత సంపన్న సీఎం గా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే మన ముఖ్యమంత్రి 7వ స్థానంలో నిలిచాడు. అయితే కేసుల విషయంలో మాత్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచాడని చెప్పేసి ఈ ఏడిఆర్ సంస్థ వివరాలను వెల్లడించింది. అంటే ఈ కేసులు అంటే గత ప్రభుత్వం పెట్టిన కేసులా, లేకపోతే ఆ ప్రభుత్వం కేసు తన సొంత కేసులా అనేది కూడా మరి అందులో పేర్కొనలేదు. కాబట్టి దేశంలోనే అత్యంత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే రేవంత్ రెడ్డి పైన ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ ఏడిఆర్ సంస్థ వెల్లడించింది.